ఇప్పుడు మనం షార్ట్స్ కి వెళ్ళిపోతున్నాం అమ్మా. ఇంపార్టెంట్ షార్ట్స్ మీకు చెప్తాను. ఒక 40 ఉంటాయి, అందులో ఖచ్చితంగా అవే పడతాయి. హౌ హ్యావ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ ది డిప్లేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా? ఓకేనమ్మా, డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీస్. హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ఏంటి? మానవ కలాపాలు. అంటే వర్కింగ్, ట్రావెలింగ్, యూసింగ్ న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా హ్యూమన్ యాక్టివిటీస్. డిప్లేషన్ అంటే ఏంటి? రిడక్షన్. ఫ్లోరా అండ్ ఫౌనా అంటే ఏంటి? ప్లాంట్ లైఫ్ అంటే ఫ్లోరా, ఫౌనా అంటే యానిమల్ లైఫ్. సో అంటే ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మనుషులు ఉద్దేశపూర్వకంగా లేదా అజాగ్రత్తగా చేసే కార్యకలాపాలు ఈ యొక్క ఫ్లోరా, ప్రకృతి ఒక యానిమల్ లైఫ్, ప్లాంట్ లైఫ్ కి చాలా నెగిటివ్ ప్రభావం చూపుతాయి. ఫస్ట్ పాయింట్, వేరియస్ ప్రాజెక్ట్స్ హ్యావ్ ఎఫెక్టెడ్ ది ఫ్లోరా అండ్ ఫౌనా. రివర్ వ్యాలీస్ అంటే ఏంటి? రివర్ వ్యాలీ అంటే లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్ ఆర్ మౌంటైన్స్, అదే రివర్ వ్యాలీస్ అంటారు. ఓకేనమ్మా, డన్. సో వివిధ నది లేదా ప్రాజెక్టుల వల్ల ఈ యొక్క ప్రాణులు, ఫ్లోరా అండ్ ఫౌనా నాశనం అనేది అయిపోతుంది. అర్థం ఏంటంటే అమ్మా, సో నదులపై డ్యామ్స్, మళ్ళీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఇలాంటివి చేయడం వల్ల ప్రకృతి చాలా మార్పులు అనేవి జరుగుతున్నాయి. సో వీటి కారణంగా ఈ యొక్క ట్రీస్ వృక్షాలు కత్తిరించబడుతున్నాయి. సో జంతువులు కూడా నాశనం అయిపోతున్నాయి. సో ఇంకా అదే విధంగా కొన్ని జాతులు మరొక ప్రాంతానికి కూడా తరలించబడుతున్నాయి. మెనీ ఇల్లీగల్ మైనింగ్ ప్రాజెక్ట్స్ హ్యావ్ డిప్లేటెడ్ ది ఫ్లోరా అండ్ ఫౌనా. సో ఇల్లీగల్ మైనింగ్ ప్రాజెక్ట్స్ అంటే, ఇల్లీగల్ మైనింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి తెలుసా? మైనింగ్ యాక్టివిటీస్ అనమాట. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మైనింగ్ చేయడం, గనులు తవ్వడం గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, సో ప్రాపర్ లైసెన్స్ లేకుండా, అదే ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ అని అంటారు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో చాలా అక్రమ మైనింగ్ ప్రాజెక్టులు వల్ల జంతువులన్నీ కూడా క్షీణంగా పడిపోతున్నాయి. సో ఇల్లీగల్ మైనింగ్ వల్ల ప్రకృతిపై తీవ్ర ప్రభావం పడుతుంది. సో మట్టి రాళ్లను మైనింగ్ చేయడం, అడవులు కత్తిరించడం, నీరు కలుషితం చేయడం వల్ల వృక్షాలు, జంతువు మరియు పక్షులు వాటి యొక్క ప్లేసెస్ లో వాళ్ళు క్షీణిస్తున్నాయి. సో ఇలాంటి కార్యకలాపాలు బయోడైవర్సిటీ తగ్గడానికి కూడా కారణమవుతాయి. సో మరియు పర్యావరణ సమతుల్యాన్ని కూడా, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా దెబ్బతింటది. సో దెబ్బతీస్తాయి. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్, సో హౌసింగ్ ప్లాన్స్, ఫ్యాక్టరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమర్షియల్, సైంటిఫిక్ ఫారెస్ట్రీ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ది డిప్లేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. నెక్స్ట్, డిఫారెస్టేషన్ అంటే ఏంటి? కట్టింగ్ డౌన్, ఫారెస్ట్ ని క్లియర్ చేయడం హ్యూమన్ యాక్టివిటీస్ కోసం. హౌసింగ్ ప్లానింగ్ అరేంజ్మెంట్స్ డిజైన్ ఫర్ బిల్డింగ్ హోమ్స్. ఫ్యాక్టరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ ఫిజికల్ స్ట్రక్చర్స్ అనమాట. బేసిక్ ఫిజికల్ స్ట్రక్చర్స్ అండ్ ఫెసిలిటీస్ నీడెడ్ ఫర్ ఫ్యాక్టరీస్ టు ఆపరేట్. సో కమర్షియల్ అంటే ఏంటి? బిజినెస్, ట్రేడ్, బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ అవన్నీ కమర్షియల్. సైంటిఫిక్ ఫారెస్ట్రీ అంటే ఏంటి? యూసింగ్ సైంటిఫిక్ మెథడ్స్ అన్నమాట. యూసింగ్ సైంటిఫిక్ మెథడ్ కన్జర్వేషన్ ఆఫ్ ట్రీస్ అండ్ ఫారెస్ట్ రిసోర్సెస్, అదే సైంటిఫిక్ ఫారెస్ట్రీ. హ్యావ్ రిజల్టెంట్ డిప్లేషన్ అంటే క్షీణతను దారితీస్తుంది. సో ఫ్లోరా అండ్ ఫౌనా అంటే యానిమల్ అండ్ ప్లాంట్స్. సో ఈ థర్డ్ పాయింట్, ఈ యొక్క అటవీ నిర్మూలన అండ్ హౌసింగ్ ప్లాన్స్ అండ్ ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మానవ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ప్రాణులు వాటి యొక్క సమృద్ధి క్షీణతను దారితీస్తున్నాయి. ఇంకా క్లీన్ గా చెప్పాలంటే, మానవులు తమ అవసరాలను తీర్చుకోవడానికి అడవులను కత్తిరించడం, కొత్త ఇళ్ళు, ఫ్యాక్టరీలు, రహదారులు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం వంటి కార్యకలాపాలు చేస్తున్నారు. సో వీటి వల్ల జంతువు మరియు వృక్ష జాతులు తమ సహజ వనస్థలాలను కోల్పోతాయి. దీని ఫలితంగా ఫ్లోరా అండ్ ఫౌనా క్షీణత జరుగుతుంది మరియు పర్యావరణం సమతుల్యం దెబ్బతింటుంది. హంటింగ్ ఆఫ్ యానిమల్స్ ఫర్ ది స్కిన్, టస్క్, బోన్, టీత్ అండ్ హార్న్స్ హ్యాస్ బ్రాట్ several species on the verge of human activities have affected the depletion of flora and fauna. So hunting of animals, జంతువుల వేట. సో టస్క్ అంటే ఏంటి? లాంగ్ పాయింటెడ్ టూత్ అన్నమాట. సో అదే టస్క్ అంటారు. ఎలిఫెంట్స్ కు ఉంటుంది. హార్న్స్ అంటే కొమ్ములు. సో వెర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అంటే ఏంటి? స్పీసీస్ అనేది చాలా దగ్గర, క్లోజ్, అర్త్లో నుంచి కంప్లీట్ గా మాయమైపోతున్నాయి. సో అంటే వెరీ క్లోజ్ గా, స్పీసీస్ వెరీ క్లోజ్ టు డిసపియరింగ్ కంప్లీట్లీ ఫ్రమ్ ది అర్త్, దాన్ని వెర్జ్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అంటారు. సో అంటే వాటి గనుల కోసం అడవుల్ని నరికేసి నగరాలు మరియు పట్టణాలు నిర్మించడం వల్ల అనేక జాతులు అంతమవుతున్నాయి. సో అంతమవడం అనేది దగ్గర పడుతున్నాయి. ఓకేనమ్మా. సో ఈ విధంగా మానవ కార్యకలాపాలు
సో మరింత ప్రాణుల సమృద్ధి నాశనానికి కారణమవుతున్నాయి. సో చర్మం కోసం వేట, సో టైగర్లు, చీతాలు వంటి జంతువులను వారి చర్మం కోసం వేట చేస్తారు. సో ఈ విధంగా ఈ జాతుల పాపులేషన్ తక్కువ అవుతుంది. జంతువులను ఎముకలు, పళ్ళు కోసం వేట చేస్తారు. ఫలితంగా కొన్ని జాతులు నాశనం అయిపోతున్నాయి. సో స్పీసీస్ ఎక్స్టింక్షన్ కారణం. సో ఇలా చేయడం వల్ల అంతరించిన దగ్గరలో పడిపోతున్నాయి. సో ఇవమ్మా హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ డిప్లేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా. మానవులు అడవులు, నగరాలు, ఫ్యాక్టరీలు, రహదారులు, వాణిజ్య, శాస్త్రీయ, వన వృక్షాలు, అక్రమ వేట, మైనింగ్ వంటి కార్యకలాపాలు చేస్తున్నారు. వీటి వల్ల వృక్షాలు, జంతువులు, పక్షులు తమ స్థలాలను కోల్పోతున్నాయి. సో జీవ వైవిధ్యం కూడా, బయోడైవర్సిటీ కూడా తగ్గుతుంది. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా దెబ్బతింటుంది.